నిన్నటి వీడియో కంటిన్యూషన్. టమాటో మంచిగా కడిగి ఆరబెట్టుకొని తుడుచుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత 250 గ్రామ్స్ చింతపండుని క్లీన్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో ఇలా అరేంజ్ చేసుకోవాలి. టమాటోస్ని ఈ విధంగా సన్నగా పీసెస్ లాగా అన్నిటినీ కట్ చేసుకోవాలి. దానిపైన 250 గ్రామ్స్ కల్లుప్పుని చల్లుకొని 3 to 4 hours నానబెట్టుకోవాలి. ఆలోపు మనం 150 గ్రామ్స్ వెల్లుల్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ మెంతుల్ని మంచిగా వేయించి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చేసే ముందు చేతుల్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నానిన టమాటో ముక్కల్ని చేతులతోనే చింతపండు మెల్ట్ అయ్యే వరకు స్మాష్ చేయాలి. గ్రైండ్ చేసిన మెంతిపిండి వెల్లుల్లి వేసుకొని 250 గ్రామ్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ డే పల్లి నూనెతో తాలింపు పెట్టుకొని తినవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.